ఎస్ఆర్సీపీ నాయకురాలు, నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, సినీ నటి. మా ఒక్కేంటి? అదేనండి మా ఒక్కండి బాబు. రోజా ప్రస్తుతం అంతా ఉన్నారు. రోజా పువ్వా. మీరు ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఫైర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మీకు ఎందుకో అన్ని నెగటివ్ గా అనిపిస్తాయి. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగటివ్ కనపడతాను నీలో. ఎందుకు అన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ. నువ్వు నెగటివ్ ఎనర్జీ అన్నా. ఎప్పుడు చూసినా రోజా చుట్టూ ఉంటుంది రాజకీయం. సో ఎలా మీరు ఫైర్ తగ్గిందని అంటారు? మీ చుట్టూ రాజకీయం జరుగుతుంది, అది నెగిటివ్. సోషల్ మీడియాలో జరుగుతుందంతా నెగిటివ్ కాంపెయిన్. అంటే అది ఆ స్పీడు, ఆ గతంలో ఉన్నంత ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఏం కనిపించలేదు. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీరు చూపించటం లేదు. ఏమి లేదు. నేను నగిరిలోనే ఉంటున్నాను, నగిరిలో అన్ని కార్యక్రమాల్లో నేనే పాల్గొంటున్నా. అవునా? అసలు ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేంత విధంగా. మేడం మేడం ఎలా పిలవాలి, ఏం పేరు? మరేంటి, నగరి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, రోజా నగరి ప్రజల మీద అలిగి ఆమె హైదరాబాద్లోనో చెన్నైలోనో మండుతున్నట్టుంది. ఎవరబ్బా నగరి ప్రజలు, నాకు అర్థం కావట్లేదు. క్రేజీ రాబర్ట్. మీరు పార్టీ ఆఫీస్ కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళట్లేదని చెప్పి. సో మీ నెగటివ్ ప్రచారం వల్లే నిజంగానే నేను వెళ్ళలేదేమో అనుకుంటారు. అపోజిషన్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టాలి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. అంటాం అంటే మాట్లాడకపోతేమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? జగనన్న మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కొట్టుకొని ఇద్దరు కూర్చొచ్చి జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహంది. నిజంగానా? జగనన్న మీద ఎప్పటికీ తగ్గదు. అన్న ఏదన్నా చిన్న చిన్నది నాకు కాన్షియన్స్లో కానీ లేదా స్టేట్లో ఏదైనా ఇష్యూ అయితే వెళ్ళి ధైర్యంగా నా సొంత అన్నతో ఎలా కొట్లాడతాను అలా కొట్లాడతా తప్ప. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్న? ఒకరు నెట్టేస్తే పక్కకు పోయే క్యాండిడేట్ నేను కాదని నీకు బాగా తెలుసు, అందరికైనా మీకు బాగా తెలుసు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీద విరక్తి చెంది తమిళనాడు పాలిటిక్స్ లోకి వెళ్ళాలని చెప్పి విజయ్ పార్టీలో చేరదామని చెప్పి అనుకున్నారని విన్నాం. అమ్మ దొంగ, అమ్మే కాదు నాన్న కూడా దొంగే. అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్ల ఇస్తుంది. ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. ఈసారి మేము ఇయ్యకపోంగా ఇంకో 13 జడదా తన అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం, చెప్పండి. నేను నమ్మొద్దురా, అడుగు తిరు. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్సీ మీరు కూర్చుని మీలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంట. ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు, ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎంల గెలిచాడు. మీరు ఓన్లీ మండుతున్నట్టుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఈవీఎంల గురించి ఉండదు అని అనుకోవడానికి చంద్రబాబు నాయుడు లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడ చూసుండం.
మీరందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు. అన్న చూపించిన చంపేమంటే చంపేయాలి, అన్న చచ్చిపోమంటే చచ్చిపోవాలి. సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే బలికి రెడీగా ఉన్న మేకలాంటాడు అనుకో. జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు సో జనం తప్పండి. ఎవరు కాదు. చెప్తారేంటి? నేను అంటున్నా జనం నిజంగా తప్పు చేశారంట. వాళ్ళు ఓటేసింటే నేనేమలేదండి. ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరూ నమ్ముతున్నాం. దానికి అనేక విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈవీఎంలు మోసం జరిగితే మీరు వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేయట్లేదు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. మా వాడు నన్ను గెలిపించడం కోసం తప్పన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.